హైకోర్టు చేసిన తప్పుని సుప్రీంకోర్టు సరిదిద్దింది. రాష్ట్రంలో అవినీతికి పాల్పడిన 13 మంది అధికారుల మీద విజయవాడ అవినీతి నిరోధక విభాగం సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ నమోదు చేసిన ఎఫ్ఐఆర్లను రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గత ఏడాది ఆగస్టు 1 వెలువరించిన తీర్పును సుప్రీంకోర్టు గురువారం కొట్టేసింది. ఈ కేసులో ప్రతివాదులందరి మీద ఏసీబీ దర్యాప్తు కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. ఇక మీద ఇలాంటి ఎఫ్ఐఆర్లు దర్యాప్తును సవాల్ చేస్తూ దాఖలే పిటిషన్లను ఏపీ హైకోర్టు విచారణకు స్వీకరించొద్దని ఆదేశించింది. ఈ తీర్పు కాపీ వెలువడిన 6 నెలల్లోపు ప్రతివాదుల మీద దర్యాప్తు పూర్తి చేసి తుది నివేదిక దాఖలు చేయాలని ఆదేశించింది. వాళ్ళ మీద అరెస్ట్ లాంటి కఠిన చర్యలు తీసుకోరాదని నిర్దేశించింది. దర్యాప్తును వేగంగా పూర్తి చేయడానికి ప్రతివాదులంతా సహకరించాలని సూచించింది. జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం గురువారం మేరకు కీలక తీర్పు ఇచ్చింది. అవినీతి నిరోధక కేసుల దర్యాప్తు కోసం ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ పోలీస్ స్టేషన్గా నోటిఫై చేస్తూ 2003లో జీవో ఇచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత 2016 అక్టోబర్ 15న ఏసీబీ డీజీ కార్యాలయాన్ని విజయవాడకు తరలించారు. దాన్ని ఏసీబీ కేసుల విచారణ పోలీస్ స్టేషన్గా కొనసాగించారు. 2020 వరకు 13 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. 12 కేసుల్లో దర్యాప్తు పూర్తయితే ఒక కేసులో ఛార్జ్షీట్ కూడా వేశారు. ఈ నేపథ్యంలో 2020-23 మధ్యకాలంలో ఈ కేసులో నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. నిబంధనల ప్రకారం విజయవాడ ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ జాయింట్ డైరెక్టర్ కార్యాలయాన్ని పోలీస్ స్టేషన్గా నోటిఫై చేయనందున ఎఫ్ఐఆర్లు కొట్టేయాలని కోరారు. ఈ కేసు నడుస్తుండగానే ఈ కార్యాలయాన్ని రాష్ట్రం మొత్తానికి ఏసీబీ పోలీస్ స్టేషన్కి వర్తింపజేస్తున్నట్టు ప్రభుత్వం 2022 సెప్టెంబర్ 14 జీవో ఇచ్చింది. అయితే అప్పటి వరకు ఏసీబీకి రాష్ట్రంలో నమోదు చేసిన కేసుల మీద దర్యాప్తు చేసే అధికారం లేదని 2016 అక్టోబర్ 17 తర్వాత నమోదైన ఎఫ్ఐఆర్లను కొట్టేయాలని నిందితులు కోరారు. దీంతో హైకోర్టు 13 ఎఫ్ఐఆర్లను కొట్టేస్తూ నేడు ఆగస్టులో తీర్పిచ్చింది. దాన్ని సవాల్ చేస్తూ ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సెప్టెంబర్ 13 సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ వేశారు. అవినీతి నిరోధక చట్టం కింద శిక్షార్హమైన నేరాల మీద దాఖలైన ఎఫ్ఐఆర్లను హైకోర్టు కొట్టివేయడంతో కొన్ని కేసుల దర్యాప్తును మొగ్గలోనే తుంచేసినట్టయింది. మరికొన్ని కేసులు క్రిమినల్ ప్రొసీడింగ్స్ను పూర్తిగా రద్దు చేసినట్టయింది. ఎఫ్ఐఆర్లు దాఖలైన పోలీస్ స్టేషన్ల జ్యూరిస్డిక్షన్లు మాత్రమే పరిగణలోకి తీసుకుని హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పు న్యాయాన్ని అపహాస్యం చేయడమే. ఒక సాంకేతిక కారణం చూపి ఎఫ్ఐఆర్లను కొట్టేసినప్పుడు ప్రత్యామ్నాయంగా మరో జ్యూరిస్డిక్షన్ చూపాల్సిన బాధ్యత హైకోర్టుకు ఉంటుంది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న చట్టాల్లో మార్పు చేర్పులు సవరణలు రద్దు చేస్తే తప్పితే రాష్ట్ర విభజనకు ముందున్న చట్టాలను విభజన తర్వాత 2 రాష్ట్రాలకు వర్తిస్తాయి. ఈ నేపథ్యంలో ఎఫ్ఐఆర్ను రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేస్తున్నాం. వీటిలో ఇప్పటికే దాఖలైనవి ఇకపై దాఖలు చేయబోయే ఛార్జ్షీట్లను దర్యాప్తు తర్వాత ఏమైనా ఇతరత్ర అంశాలు ఉంటే వాటిని సవాల్ చేసే స్వేచ్ఛను ప్రతివాదులకు ఇస్తున్నాం ధర్మాసనం తీర్పులో స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ రుద్ర, సిద్ధార్థ అగర్వాల్, గుంటూరు ప్రమోద్ కుమార్లు వాదనలు వినిపించారు.